ఎన్జీఆర్ ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం డాక్టర్ ఎన్జీఆర్. ఈ రోజు డాక్టర్ ఎన్జీఆర్ లో డాక్టర్ ఠాగూర్ మోహన్ గాంధీ వివరిస్తున్న హెర్నియా గురించి తెలుసుకుందాం. ఎన్జీఆర్ ప్రేక్షకులకు నమస్కారములు. నా పేరు డాక్టర్ ఠాగూర్ మోహన్. నేను ఎవేర్ గ్లోబల్ హాస్పిటల్ ఎల్బీ నగర్లో లాప్రోస్కోపిక్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అండ్ బెరియాట్రిక్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. సో ఇవాళ మనం హెర్నియా గురించి తెలుసుకుందాం. అసలు హెర్నియా అంటే ఏమిటి? ఫస్ట్ పాయింట్ ఏంటి, హెర్నియా అనేది అబ్డామన్ అంటే మనకి అబ్డామన్లో మజిల్స్ వీక్ వల్ల వస్తుంది. మజిల్స్లో గ్యాప్ ఏమైనా ఉంటే, మామూలుగా ఏంటంటే మజిల్స్ మనం అబ్డామినల్ ప్రెషర్ పెరిగినప్పుడు కాఫ్ చేసినా, దగ్గినా, స్నీజ్ చేసినా, తుమ్మినా మన మజిల్స్ కంట్రాక్ట్ అయ్యి లోపల ఉన్న ఆర్గాన్స్ కానీ ఇంటెస్టైన్స్ ఏది కూడా బయటకు మనకు కనపడం. కాకపోతే ఒక్కోసారి ఈ మజిల్స్ వీక్గా ఉండటం వల్ల, మజిల్స్ వీక్ ఎందువల్ల వస్తుందో తర్వాత మాట్లాడదు, చాలా కారణాలు ఉంటాయి. ఈ మజిల్స్ వీక్ ఉండటం వల్ల ఆ మజిల్స్లో డిఫెక్ట్ గ్యాప్ వచ్చి మనం లోపల ఇంట్రాబ్డామినల్గా లోపల కడుపు లోపల ప్రెషర్ పెరిగినప్పుడు, దగ్గినా, తుమ్మినా, ఏం చేసినా ప్రెషర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ గ్యాప్ నుంచి లోపల ఇంటెస్టైన్స్ ఫ్యాట్ అవ్వచ్చు, ఇంటెస్టైన్స్ అవ్వచ్చు, ఏదైనా బయటికి చొచ్చుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. మనకి బయటకు ఒక లంప్, ఒక వాపులాగా బయటకు వస్తుంది. అది ఆటోమేటిక్గా మళ్ళీ వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో దీన్ని హెర్నియా అంటాం అన్నమాట. సో యాక్చువల్గా మన హెర్నియాని చాలా రకాల పదాలతోటి మనం చెప్తూ ఉంటాం, రకరకాల హెర్నియా మాట్లాడుతాం. సో అవన్నీ ఏంటంటే యూజువల్గా ప్రతిదానికి కారణం ఇంచుమించు ఒకటే, కానీ ఉన్న ప్లేస్ బట్టి అది ఏ ప్లేస్లో వస్తుందో దాని ప్రకారం దాని ప్రకారం పేరు మారుస్తాం అనమాట. ఇది యూజువల్గా రెండు కారణాలు. ఒకటి హెర్నియా రావడానికి కారణం, మొదటి కారణం ఏంటంటే పుట్టుకతో వచ్చేది. యాక్చువల్లీ పుట్టుతో అంటే పుట్టినప్పుడే రావాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అబ్డామిన్కి మన స్క్రోటంకి కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షన్ యూజువల్గా ఏంటంటే 1 year వచ్చే టైంకి, బేబీకి 1 year వచ్చే టైంకి ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. ఒక్కోసారి ఈ కనెక్షన్ క్లోజ్ అవ్వదు. క్లోజ్ అవ్వకుండా ఆ కనెక్షన్ ఉండిపోతుంది, కానీ దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ తర్వాత సపోజ్ పర్సన్కి ఒక 20 years, 15 years, 25 yearsకి వచ్చేటప్పటికి ఆ స్లోగా ఉన్న కమ్యూనికేషన్ రెండింటికి అబ్డామిన్కి స్క్రోటంకి ఏదైతే కనెక్షన్ ఉందో అందులోకి ఫ్లూయిడ్ వెళ్ళే అవకాశం ఉంది. లేకపోతే కనెక్షన్ కనుక పెద్దదైతే అందులోకి ఇంటెస్టైన్స్ అది కానీ ఫ్యాట్ కానీ వెళ్ళే అవకాశం ఉంది. ఇదన్నీ ఎప్పుడు తెలుస్తుందంటే అగైన్ మనం దగ్గినప్పుడు కానీ, ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరిగినప్పుడు కానీ బయటకు వస్తుంది. కాబట్టి అప్పుడు మనకు ఒక వాపు కింద బయటకు వస్తుంది. ప్రెషర్ తగ్గిపోగానే మనం పడుకోగానే ఆటోమేటిక్ ప్రెషర్ ఉండదు, కాబట్టి ఆ లంప్, ఆ వాపు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇది కంజెంటల్ హెర్నియా అంటాం. ఇది ఒకటి. ఇది తప్పించి మిగతావన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఉండే ప్లేస్ బట్టి ఫెమరల్ హెర్నియా అంటే అది ఫెమరల్ హెర్నియా కానీ, లేకపోతే లంబార్ హెర్నియా కానీ, స్పిజలియన్ హెర్నియా, గ్లూటిల్ హెర్నియాస్, ఆబ్స్ట్రేటర్ హెర్నియా, ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్. ఎక్కడైతే వస్తున్నాయో కానీ మెకానిజం ఒకటే. ఒక చోట ఉండాల్సిన ఆర్గాన్స్ ప్రెషర్ పెరగటం వల్ల కానీ, లేకపోతే ఆటోమేటిక్గా చిన్న కమ్యూనికేషన్ ఉండటం వల్ల ఇంకో ప్లేస్కు చొచ్చుకుని వస్తే దాన్ని హెర్నియా అంటాం. అది ఉన్న ప్లేస్ బట్టి రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే 2 రకాల హెర్నియాస్ అనేది ఇంపార్టెంట్. ఒకటి ఇంతకుముందు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఆపరేషన్ తర్వాత మజిల్స్ వీక్ అయిపోతే, లేకపోతే కుట్లు, రకరకాల కారణాలు ఉంటాయి. పేషెంట్ బాడీ మజిల్స్ వీక్ అవ్వచ్చు, లేకపోతే సర్జన్ ఫాల్ట్ అవ్వచ్చు, లేకపోతే వాడిన సూచన మెటీరియల్ బ్రేక్ అయిపోవచ్చు. ఏ కారణమైనా సరే ఆ మజిల్స్ 2 దగ్గర తీసి కుట్టిన తర్వాత ఆ కుట్లు ఊడిపోతే మజిల్స్ దూరంగా వెళ్ళిపోతాయి. దూరంగా వెళ్ళిపోవడం వల్ల, కానీ స్కిన్ ఇంటాక్ట్గా ఉండటం వల్ల ఇమీడియట్గా ప్రాబ్లం ఉండదు. తర్వాత ఈ హెర్నియా అనేది బయటపడుతుంది అన్నమాట. తెలుసుకున్నారు కదా హెర్నియా సమస్య గురించి. ఈ రోజు డాక్టర్ ఎన్జీఆర్ కార్యక్రమం కొనసాగించే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.